ఇది సింపుల్ వెజిటేబుల్ చికెన్తో చేసే టేస్టీ స్టిర్ ఫ్రై అండి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నానండి. శుభ్రం చేసుకుని అస్సలు వాటర్ లేకుండా చూసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్న, ఒక 20 నుంచి 30 వరకు మిరియాలను పౌడర్లా చేసుకున్నానండి. మీ దగ్గర మిరియాల పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకున్నానండి. సోయా సాస్ ఒక స్పూన్ వేసుకున్నాను. వీటినన్నిటిని చికెన్కి కోటింగ్లా పట్టేలాగా కలుపుకోండి. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచండి. రోటీ, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ వీటిలోకి ఇది బెస్ట్ కాంబినేషన్ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈలోపు స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలి. ఒక్కొక్క చికెన్ పీస్ని వేసి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను చికెన్లోని సాల్ట్ వేయలేదండి. ఎందుకంటే చికెన్ మనకి క్రిస్పీగా రావాలి. మనం సాల్ట్ వేసామనుకోండి అది వాటరీగా అయిపోతుంది కదా. చూసారు కదా, చికెన్ కంప్లీట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసి తర్వాత సపరేట్గా తీసుకోండి. రెసిపీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం హై ఫ్లేమ్లోనే ఉండాలండి. మీరు ఎక్కడైనా మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టారు అంటే సాఫ్ట్గా అయిపోతుంది, టేస్ట్ అంతగా సెట్ అవ్వదండి. ఇప్పుడు అదే ఆయిల్లో మీ దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను క్యారెట్, అల్లం వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న, క్యాబేజీ, క్యాప్సికమ్, ఆనియన్, టమాటా వేసి ఫ్రై చేయండి. వెజ్జీస్ని ఓవర్ కుక్ చేయొద్దండి, జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది. అలానే మీకు ఇంకా ఏమైనా బ్రోకలీ కానీ ఇలా వేరే వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి ఫ్రై చేసి మనం ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా వేయండి. మరొక 2 స్పూన్స్ సోయా సాస్ వేసుకోండి. ఒక స్పూన్ టమోటా సాస్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కంపల్సరీ వేయండి. వీటిని మరొక్కసారి ఫ్రై చేయండి. ఇక్కడ నేను కొద్దిగా నువ్వుల నూనె వేసుకున్నానండి. నువ్వుల నూనె ఫ్లేవర్ బాగుంటుంది. మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే నువ్వులు ఉన్నా కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత లాస్ట్లో 2 స్పూన్స్ వెనిగర్ యాడ్ చేసుకున్నానండి. మస్ట్ ట్రై రెసిపీ అండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా ప్లేట్లోకి తీసుకొని ఒక 2 స్పూన్స్ హనీ యాడ్ చేసుకోండి. అంతే, మనకి వేడి వేడిగా చికెన్ వెజిటేబుల్ స్టిర్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది పుట్ట తేనె అండి, మీ దగ్గర ఏ తేనె ఉన్నా కూడా ఓకే. ఒక స్పూన్ హనీ యాడ్ చేసుకోండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.